ముసలాలం అయిపోయాం, ఎముకల్లో సత్తు అయిపోయింది, వయసు పెరిగిపోతా ఉంది, ఏదో ఒక రోజు మట్టిలో పోవడం ఖాయం. ఇది అశాశ్వతం. నిత్యుడైన దేవుడితో మనం ఉండబోతున్నాం. స్తోత్రం కలుగునుగా అక్క. ఈ లోకం అశాశ్వతం. ఒకప్పుడున్న అందం లేదు, పళ్ళన్నీ ఊడిపోతూ ఉన్నాయి, పళ్ళన్నీ కూడా బలహీనమైపోతూ ఉంది, జుట్టు అంతా ఊడిపోతూ ఉంది, శరీరం ఎముకలన్నీ కూడా క్షీణించిపోతూ ఉన్నాయి, కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. ఒకరోజు మట్టిలో పొయ్యి, మళ్ళీ చెప్తున్నా, మట్టిలోకి పోయిన ముసలోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిత్య మహిమకు లెగుస్తారు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీకు వృద్ధాప్యంలో వచ్చే ఒళ్ళు నొప్పులు, బలహీనతలు ఉన్నాయా? జుట్టు అంతా తెల్లబడి ముఖమంతా ముడతలు పడిపోయింది కదా, పైకి వెళ్ళిన తర్వాత అలాంటిదే ఉండదు. యవ్వన బలంతో మనకు పైకి లెగుస్తాం. స్తోత్రం కలుగునుగా అక్క. ఆమేన్. నిజముగా ఇదంతా కూడా అశాశ్వతం అండి. అందుకే సైతాను గాడు ఏమనుకుంటున్నాడు అని అంటే, నాకు లేనిది వీళ్ళకెందుకు, నాకు లేని ధన్యత వీళ్ళకి ఇస్తున్నాడు దేవుడు, నన్ను ప్రేమించలేదు కానీ వీళ్ళని అపరిమితంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి సైతాను గాడు మన దగ్గరికి వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు నిత్యము కూడా. అప్పుడు మనం ఏం చేయాలి? సైతాను గాడిని గెలిచి పరలోకం వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగా అక్క.